దీని వెనుక ఉన్న పడ్డ అవమానాలు కానీ, దీని వెనుక చేసిన పోరాటాల గురించి కానీ, దీని వెనుక చేసిన త్యాగాల గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఎవరైనా కూడా స్త్రీని గౌరవించే సొసైటీ మంది. అటువంటి సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు కూడా మహిళల పాత్ర లేకుండా ఏ మనిషికి కూడా మనుగడ లేదు అని చెప్పి పురాణాలు కూడా చెప్తే మనకి కూడా అదంతా కూడా మనకు తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష, శాతవాహనుల కాలంలో కూడా అధ్యక్ష మహిళలకు సమాజంలో రాజకీయంలో ఉన్నత స్థానం కూడా ఉండేది అధ్యక్ష. నాగానిక, ఇందాకే మన సభ్యులు కూడా చెప్పారు, గౌతమి బాలశ్రీ వంటి వారు చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన మహిళామణులు అధ్యక్ష. అప్పట్లోనే శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసిన మన బాలకృష్ణ గారు కూడా ఇదే సభలో ఉండటం కూడా యాదృచ్ఛికమనే చెప్పాలి అధ్యక్ష. అటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి అంటేనే తల్లి పేరుని ముందుని పెట్టుకొని తిరిగి తన బిడ్డ పేరుని పెట్టిన సందర్భాన్ని కూడా ఆ రోజుల నుంచే మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత కలిగిన అటువంటి వంశంలో ఉన్న అమరావతి మహిళలు ఈ రాజధాని విషయంలో ఎంత పోరాటం చేశారో, ఎంత అవమానాలు పడ్డారో తెలుసు అధ్యక్ష. అటువంటి చరిత్ర కలిగిన మహిళల్ని అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు అనలేము, ఆ పులివెందుల ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు అధ్యక్ష. వేశ్యల రాజధాని అన్న పదం ఉపయోగించడం కూడా అధ్యక్ష చూస్తే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. వాళ్ళ విజ్ఞతకి కూడా వదిలేస్తున్నాం అధ్యక్ష. అటువంటి పదాలు ఉపయోగించిన సందర్భాన్ని కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అమరావతి రాజధానిగా ఆ రోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం 2014-19లో. అమరావతి రాజధానిగా ప్రవేశపెట్టిన తర్వాత అమరావతి రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మించాలి, ఒక పవిత్ర రాజధానిగా నిర్మించాలని ఒకే ఒక ఉద్దేశంతో అమరావతి రాజధాని శంకుస్థాపనకి కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశే కాదు దేశంలో వివిధ ప్రాంతాల పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని తెప్పించారు, నీళ్ళని తెప్పించారు. వాటన్నిటినీ కలిపి ఒక శంకుస్థాపన చేసి దాన్ని ఒక ప్రజా రాజధానిగా, పవిత్రమైన రాజధానిగా ఆ రోజు నిలబెట్టాలనే తపనతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకి ఒకే ఒక పిలుపు, సుమారు ఇందాకే నారాయణ గారు చెప్పారు, ఒక చిన్న సమస్య లేకుండా 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు. ఇందులో చూసుకుంటే అధ్యక్ష, ఎకరా లోపు ఉన్న వాళ్ళు సుమారుగా 72% అధ్యక్ష. వాళ్ళు కూడా అందులో 32% ఎస్సీ ఎస్టీలు అధ్యక్ష. అంటే సుమారుగా 30,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు ఎకరా లోపున్న రైతులు వాళ్ళ 10,000 ఎకరాలు ఎకరా లోపున్న రైతులు ఇచ్చారంటే, అంటే దాని ఎంత చిన్నకారు సన్నకారు రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కేవలం విజనరీ నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెడుతున్నామన్న ఒకే ఒక భరోసాతో, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందన్న భరోసాతో, వాళ్ళకి రాజధానిలో వాళ్ళు ఒక పార్ట్ అయ్యామని చరిత్రలో నిలబడే సందర్భం గురించి వేచి చూస్తూ ఆ రోజు ఆ భూమిని అంతటిని చేతిలో పెట్టారు అధ్యక్ష. ఒక్కరోజు ఒక్కరు కూడా ఒక చిన్న గొడవ లేదు, ఒక సమ్మె లేదు, ఒక ధర్నా లేదు, ఒక రాస్తారోకో లేదు. ఎక్కడైనా మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో పెడితే హైదరాబాద్ లాంటి సిటీ మళ్ళా ఇక్కడ అమరావతిలో పునర్నిర్మాణం అవుతుందని ఒకే ఒక భరోసాతో ఆ రోజు రైతులందరూ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. దానికి అనుగుణంగానే అమరావతిని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఆ రోజు నిధులు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. 2019 ఎలక్షన్ అందరికీ కూడా చీకటి రోజులే. 2019 ఎలక్షన్కి ముందు కూడా ఇదే ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రాజధానిగా ఉండాలి అని అన్నాడు. రాష్ట్రంలో మధ్యలో రాజధాని ఉండాలి అన్నారు. అదేవిధంగా దీనికి ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా నేను అమరావతి నిర్మిస్తానంటే ఆ కళ్ళబొల్లి మాటలు నమ్మిన చాలా మంది ప్రజలు అతనికి ఓటేసి గెలిపించిన మరుక్షణం ఏదో అంటారు కదా, రెండో సైడ్ ఉంటుందని చెప్పి రాక్షసుడు రెండో వైపు చూపిస్తాడు అన్నట్టుగా ఆ రోజు అది రెండో వైపు చూపించి 2019 డిసెంబర్ 18వ తారీఖు అతను చేసిన ప్రకటన అధ్యక్ష, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి రైతులు కూడా ఉలిక్కిపడే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఒక రోజు వ్యవసాయం చేసుకుంటేనే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్న ఆ రైతాంగం ఎంతో కష్టపడి నమ్మకంతో ఆ రోజు రాజధానికి ఇస్తే, ఈ రోజు రాజధాని ఒకటి కాదు 3 రాజధానులు అని చెప్పి దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తే, ఆ రోజు రాత్రి నుంచి కూడా మొదలుపెట్టిన పోరాటం అధ్యక్ష సుమారుగా 1631 రోజులు సాగిందంటే, స్వతంత్ర ఉద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కేవలం అమరావతి ఉద్యమం ఒకటే అధ్యక్ష. అది కూడా అధ్యక్ష మహిళల చేత నిర్వహించబడిన అంతమంది వేలాది మంది మహిళలు 1631 రోజులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను చూస్తే అధ్యక్ష నిజంగా కడుపు తరుక్కుపోద్ది అధ్యక్ష. చంటి బిడ్డను ఎత్తుకుని ఒక ఆమె వచ్చింది, కడుపుతో గర్భిణిగా ఒక 9 నెలల గర్భిణిగా వచ్చి ఒక ఆమె వచ్చి ఉద్యమంలో కూర్చుంది.
చంటిబెట్టిన ఎత్తుకుని బాలింతరాలు వచ్చి ఒక ఉద్యమంలో కూర్చుంది. ఆఖరికి ఒక ముసలి అవ్వ మోకాలు నొప్పులున్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ బిడ్డల భవిష్యత్తు గురించి నేను ఉద్యమం చేస్తానని చెప్పి ఉద్యమంలో కూర్చుంది. అదేవిధంగా అధ్యక్ష, చాలా మంది గృహిణులు ఇంట్లో పిల్లల్ని భర్తని వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి 1631 రోజులు మా బిడ్డల భవిష్యత్తు గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పోరాటం చేస్తున్నామని 1631 రోజులు చేశారంటే దాని ఫలితం అధ్యక్ష ఈరోజు మనం పెట్టుకోబోయే తీర్మానం అని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే అమరావతి ఈరోజు మనం సాధించుకోగలిగాము, దీనికి చట్టబద్ధత కల్పించుకుంటున్నాము అంటే ఆ మహిళలు చేసిన త్యాగం, ఆ మహిళలు చేసిన పోరాటం కింద మనం డెఫినెట్గా చూసుకోవాలి అధ్యక్ష. ఆ మహిళలు పోరాటం చేస్తారు అధ్యక్ష. నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఆ సందర్భంలో నేను కూడా ఆ మహిళ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమంలో ఒక మహిళా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నేను కూడా పాల్పంచుకున్న సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు ఏదైతే తీర్మానం పెట్టారో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని జరిగిన అవమానాన్ని కూడా ఇందాక అచ్చెన్నాయుడు గారు కూడా మనకు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఎప్పుడూ లేని మెట్ల మీద, అసెంబ్లీ మెట్ల మీద కూర్చున్న సందర్భం దగ్గర నుంచి ఆ రోజు అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక ఎందుకు పనికిరాని ఒక పాత బస్సులో తిప్పి నడి రోడ్డు మీద వదిలేసిన సందర్భం నుంచి ఆ రోజు గ్యాలరీలో కూర్చున్న సందర్భం వరకు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు ఈ రోజు మహిళా రైతులు చేసిన ఉద్యమం గురించి మాట్లాడాలంటే ఇది రికార్డులోకి రావాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. రేపొద్దున భావి తరాలు కూడా అమరావతి ఎలా మనం తిరిగి పునర్నిర్మించుకున్నామంటే ఒక్కసారి పుస్తకాలు తీస్తే ఆ మహిళా రైతులు చేసిన త్యాగాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఇదే మహిళా రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత ఇష్టానుసారంగా కొట్టించడం, జుత్తు పట్టుకొని ఈడ్చుకెళ్లారు అధ్యక్ష మహిళల్ని. కనీసం మహిళని కూడా చూడకుండా జుత్తు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళారు. ఎవరైనా మహిళలు ధర్నా చేయొద్దని చెప్పినా కూడా అక్కడే కూర్చుంటే బూటి కాలుతో కడుపులో తన పరిస్థితి కూడా అధ్యక్ష. ఆఖరికి ఎందుకంటే ఎవరైనా జన్మస్థానం, మన మనిషి జన్మస్థానం అదే ఉదరం, అటువంటి పొట్టల మీద కూడా కడుపు మీద కూడా బూటి కాలుతో తన్ని ఈడ్చుకొని వెళ్ళి ఆ బస్సుల్లోని ఆ లారీల్లోని ఎక్కించి అరెస్టు చేసిన సందర్భాలు. ఈ రోజు మాకు ఎక్కడా కూడా న్యాయం జరగకపోతే దేవుణ్ణి మొక్కుకుంటామంటే ఆ మహిళా రైతులందరూ కూడా కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి పాదయాత్ర చేస్తే ఎంత దారుణంగా వాళ్ళందరూ హింసించారో మనందరం కూడా కళ్ళతో చూసాం అధ్యక్ష. ఆఖరికి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర పెట్టుకుంటే ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు ఇచ్చిన పర్మిషన్ నేపథ్యంలో వాళ్ళు ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ చేస్తే అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఒక మహిళ పోరాటం చేస్తే కుటుంబానికి ఉపయోగపడుతుందేమో, వేలాది మంది మహిళలు పోరాటం చేస్తే సమాజమే మారుతుంది, చరిత్రే తిరగరాస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అదే మహిళ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తే చుట్టుపక్కల సమాజం అంతా ఏ రకంగా సపోర్ట్ చేస్తుందో చెప్పడానికి అదొక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకనంటే అదే మహిళ ఆ రోజు పాదయాత్ర చేయడానికి మొదలు పెడితే అధ్యక్ష, మొట్టమొదటి నుంచి 30 మంది ఒకటే రోపులో నడవాలి అని ఒకటి, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళని కూడా తోసి పడేసిన సందర్భాలు. ఆఖరికి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే మగ పోలీసులు ఆడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా మగవాళ్ళతో పోలీసులతోని ఈడ్చుకెళ్ళిన సందర్భాలు. చీరలు ఎలా ఉన్నాయో తెలియదు, ఆఖరికి ఒంటి మీద డ్రెస్ ఎలా ఉందో కూడా తెలియదు, ఆ రకంగా ఇసురు కొట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి అధ్యక్ష. ఆఖరికి వాళ్ళు కట్టుకున్న చీరలను కూడా కామెంట్ చేశారు అధ్యక్ష. రైతులు ఎంత కాస్ట్లీ చీరలు కట్టుకుంటారా అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ గురించి క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు అధ్యక్ష. వాళ్ళు వాష్రూమ్స్ మీద, బాత్రూమ్స్ మీద డ్రోన్లు ఎగరేసి వాళ్ళని అవమానపరిచారు అధ్యక్ష. వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఆర్థిక మూలాలను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆడవాళ్ళు ఆఖరికి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని కూడా రెచ్చగొట్టేటట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడమే కాకుండా అదే పరిస్థితిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇంతమంది మహిళా మనులు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే ఏ ఒక్క రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక మాట కూడా మాట్లాడిన సందర్భం. ఇదే పాదయాత్రలో అధ్యక్ష భోజనాలు వండుకొని టెంట్ వేసుకుని ఆ భోజనాలు చేస్తామనే టైంకి భోజనాలు పడేసి కిందన టెంటలు ఎరగొట్టేస్తే నేల తల్లిని నమ్ముకున్న రైతు అధ్యక్ష, మట్టిలో పెరిగిన రైతు అధ్యక్ష, నేల మీద కూర్చొని కట్టిగా నేల మీద భోజనం చేసిన సందర్భాన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం గుర్తు చేసుకోవాలి. జనాలకి కూడా గుర్తు చేయాలి అధ్యక్ష, ప్రజలకి కూడా గుర్తు చేయాలి. ఈరోజు మనందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, అమరావతి సాధించుకోబోతున్నాం, అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చుకోబోతున్నామని. ప్రతి రైతు కూడా రోడ్డు మీద కూర్చొని, మహిళా రైతులు కానీ అందరు రైతులు కూడా రోడ్డు మీద కూర్చొని తిన్న సందర్భాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష.